సో, ఇప్పుడే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. 20,000 వ్యవసాయ బోర్లకు సౌర విద్యుత్ కనెక్షన్ అయితే ఇవ్వబోతున్నారు రైతులందరికీ కూడాను. ముఖ్యంగా పీఎం కుసుమ్ పథకంలో 30% రాయితీ ఇస్తామని కేంద్రం చెప్తుంది. రాష్ట్రం సైతం ఇవ్వాలని సూచన అయితే చేస్తున్నారు. ఆసక్తి చూపే రైతులను గుర్తించే పనిలో సర్కార్ అయితే ఉంది. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా 20,000 వ్యవసాయ మోటార్లకు సౌర విద్యుత్ ఏర్పాటు చేయాలని పీఎం కుసుమ్ పథకంతో రాయితీ ఇస్తామని కేంద్రం అయితే తెలిపింది. తెలంగాణలో 29 లక్షల వ్యవసాయ బోర్డులకు సాధారణ కరెంటు కనెక్షన్లు అయితే ఉన్నాయి. వీటికి రోజుకు 10 కోట్ల యూనిట్లకు పైగా కరెంట్ అయితే వాడుతూ ఉన్నారు. విద్యుత్ సౌకర్యం ఉన్న బోర్డులకు మాత్రమే కుసుమ్ పథకంలో కాంపోనెంట్ సి విభాగం కింద ఒక్కో బోరుకు 5 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర ఫలకాల ఏర్పాటుకయ్యే వ్యయంలో 30% రాయితీని ఇస్తామని తాజాగా కేంద్రం తెలిపింది. ఇప్పటికే ఉన్న బోర్ల వద్ద పౌర సరఫరా అంటే పౌర సౌర ఫలకాల ఏర్పాటుకు ఈ రాయితీ అయితే ఇస్తారు. వీటి నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ను లైన్కు అనుసంధానించి నెట్ మీటరింగ్ ఏర్పాటు చేస్తారు. బోరుకు వినియోగించిన యూనిట్లను తీసివేసి మిగతా మొత్తాన్ని యూనిట్లను రూ. 13 పైసల చొప్పున రైతులు చెల్లిస్తారు. బ్యాటరీ లేకుండా ఒక్కో బోరు వద్ద ఈ సౌర ఫలకాల ఏర్పాటుకు 2.5 లక్షలు అయితే అవుతూ ఉందన్నమాట. దీనిలో 30% అంటే 75,000 వరకు కేంద్రం రాయితీ అయితే ఇస్తుంది. మిగతా 1,75,000 రైతులు భరించాల్సి ఉంటుంది. రైతులను ప్రోత్సహించేందుకు రాష్ట్రం కొంత రాయితీ ఇస్తే మేలని కేంద్రం అయితే భావిస్తోంది. ముందుకొచ్చే రైతులను అయితే గుర్తిస్తూ ఉన్నారన్నమాట. ప్రస్తుతం వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కరెంట్ ఇస్తుంది. ఈ నేపథ్యంలో రైతులు ఇంత ఖర్చు వెచ్చించే అవకాశం తక్కువ. అయితే ఆర్థిక స్తోమత ఉన్నవారు ముందుకు వస్తున్నారు. ఉత్తర తెలంగాణలో 38 ప్రాంతాల్లో ఇప్పటికే 5,000 మంది రైతులు ఆసక్తి అయితే చూపుతున్నట్టు చెప్పారు. సో, అలా రాయితీ కోసం అంటే ఎవరైతే ఇంట్రెస్ట్ చూపుతారో వాళ్ళకి మ్యాక్సిమం, ఎందుకంటే ఇదంతా కూడా ప్రొడక్షనే కాబట్టి. ఎందుకంటే వాళ్ళకి డబ్బులుండి పెట్టుబడి పెడితే డబ్బులున్న రైతులకి వారికి ఇది ప్రొడక్షన్ అనమాట. యూనిట్ కింద డబ్బులు చొప్పున అయితే కేంద్ర ప్రభుత్వం అయితే చెల్లిస్తుందనమాట. అందువల్ల ఆల్రెడీ రైతులకు కరెంట్ ఉచితమే. కానీ ఇలా ఉత్పత్తి అయిన కరెంటుకి సంబంధించిన డబ్బులన్నీ కూడా రైతుల ఖాతాలకు అయితే వెళ్తాయి. ప్రస్తుతం రూ. 75,000 కేంద్రం నుంచి రాయితీ రావడం జరుగుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నేను అసలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని